నా పేరు అద్దంకి ప్రభాకర్, బీసీ ఐక్యతా భవనం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబడ్డాను. అయితే ఈరోజు మన కావల్లో జర్నలిస్ట్ క్లబ్లో మనం మీట్ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 2 రోజుల క్రితం మన కావల్లో బీసీ అభ్యర్థిని, గౌడ కులానికి చెందిన ఒక అభ్యర్థిని మన కావలి ప్రజాప్రతినిధి అయినటువంటి చేసుకోవడం జరిగిందని మనం ప్రధాన పత్రికల్లో కూడా అందరం చదువుకున్నాం, చూసాం. అదే వార్త నిజమైతే మాత్రం బీసీ సంఘాలన్నింటినీ కలుపుకొని మేము పెద్ద ఎత్తున కూడా ధర్నా చేయడానికి ముందుంటామని మేము చెప్తాం జరుగుతుంది. అయితే ఈరోజు ఎక్కడ చూసినా బీసీల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వము బీసీ రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అది ఇంతవరకు ఆచరణలో పెట్టలేదని నేను ఈరోజు సభాముఖంగా చెప్తున్నాను. దీన్ని ప్రభుత్వం తీసుకొని బీసీలకి రక్షణ కల్పించాలని, బీసీల మీద దాడులు చేయకుండా ఆపాలని ఈరోజు మేము జర్నలిస్ట్ క్లబ్లో ఒక బీసీ ఐక్యతా భవనం అధ్యక్షుడిగా నేను మాట్లాడడం జరుగుతుంది. ఇది పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఈరోజు మనం చెప్పబోయేది ఏంటంటే, ఈ ఎండాకాలం ఉన్నటువంటి పరిస్థితులు అందరికీ తెలిసిన విషయమే. పేపర్ల పాలనకి చెందినటువంటి ఒక బీసీ యువకుడు మాకు మంచినీటి సమస్య ఉందని ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన దాన్ని ఏ విధంగా ఆలోచించాడో తెలియదు, దాడి చేసేదని మనం అందరం ప్రధాన పత్రికలో రావడం కూడా జరిగింది, చూసాము. దాన్ని అది వాస్తవం అయితే మనం ఈ యొక్క ఉద్యమాన్ని కొద్దిగా ఉద్ధృతి చేస్తామని మనం జర్నలిస్ట్ క్లబ్లో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో దీని మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ వేసి ప్రభుత్వం ద్వారా దీన్ని నిరూపిస్తే అది నిజమైతే మేము ఉద్ధృతి చేసేందుకు రెడీగా ఉన్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రటువంటి ఒక చిన్న ఘటన, ఒక బీసీ కులానికి చెందినటువంటి గౌడ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి వాళ్ళ ఊరి సమస్య మీద వెళితే, మంచినీటి సమస్య మీద వెళితే ఆయన సమస్య చెప్తా ఉంటే ఆ సమస్యను పరిష్కరించాల్సినటువంటి ప్రజాప్రతినిధి ఎవరైతే ఎలక్షన్లో ఆమె నుండి గెలిపించారో అలాంటి వాళ్ళ మీద తిరిగి దాడి చేయడం అనేది చాలా బాధాకరం. అందులో బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి మీద దాడి చేయడం ఇంకా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ఉన్న ప్రభుత్వం ఎక్కువ బీసీ ఓటింగ్ని ఆధారపడే అధికారానికి రావడం జరిగింది, అది అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వెళ్తే వాళ్ళ మీద దాడి చేయడం ఒక ప్రజాప్రతినిధిగా అది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళే అర్థం చేసుకోవాలి. నీకు వెన్నుండి నీలో అడుగు అడిగి నిన్ను ఈరోజు ఒక స్థాయిలో పెట్టిన వాళ్ళ మీద మీరు దాడి చేయడం చాలా బాధాకరం. ఒక బీసీ కులాల్లో ఎన్ని కులాలు అయితే ఉన్నాయి, మత్స్యకార అన్ని కులాలు కూడా మీకు ఆ రోజు వెన్నుదన్నుగా నిలిచాయి, మీకు మీ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచాయి. ఈరోజు ఏదో వాళ్ళ సమస్య మీద వస్తే వాళ్ళ మీద మీరు ఈ విధంగా తిరిగి దౌర్జన్యం చేయడం అనేది చాలా బాధాకరం. జరిపించి దీన్ని కానీ నిజమైతే మేము పత్రికాముఖంగా తెలుసుకోవడం జరిగింది, బాధితులు కూడా మేము త్వరలో కలుస్తాము. దీని మీద విచారణ చేయించాల్సిందిగా స్టేట్ గవర్నమెంట్ వారిని అడుగుతాను. థ్యాంక్ యూ.